ఎస్ఎల్బీసీ టెనెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. నిన్న 0 పాయింట్ దగ్గరికి చేరుకోకపోవడంతో సహాయక చర్యలు స్పీడ్ అందుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, రైల్వే, సింగరేణి బృందాలతో పాటు ర్యాట్ మైనింగ్ టీం శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ఓవైపు బోరింగ్ మిషన్ భాగాల్ని గ్యాస్ కటర్ తో వేరు చేస్తూ ఇంకోవైపు పేరుకుపోయిన బురదని లోకో డబ్బాల్లో బయటకు తరలిస్తున్నారు. మరోవైపు కార్మికుల జాడ కనిపెట్టేందుకు అత్యాధునిక స్కానర్ ని వినియోగిస్తున్నారు. టెనెల్ అంతటా బురద పేరుకుపోయింది. అయితే సాధారణ మట్టితో పోలిస్తే టెనెల్లోని బురద బరువుగా ఉందని, సిమెంట్ మాదిరిగా ఉందని చెప్తున్నారు రెస్క్యూ బృందాలు. ఎస్ఎల్బీసీ టెనెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, మట్టి బురద తరలింపుపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ శివకుమార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 7వ రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు చాలా వేగంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ లోపల పేరుకుపోయినటువంటి బురద, మట్టి, రాళ్ళన్నింటినీ కూడా బయటికి తరలించేటువంటి ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల నుంచి ప్రమాద ఘటన స్థలి నుంచి ఏదైతే లోకో అనేది బయటికి రావడం జరిగింది. ఈ లోకోలో ఈ డబ్బాలలో లోపల ఉన్నటువంటి బురద కావచ్చు, నీటిని, అలాగే శిథిలాలను కూడా బయటికి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మొత్తం చూస్తే మాత్రం పైకి నీళ్లు కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం ఈ రకంగా ఒక బురద అనేది పేరుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా చిక్కగా ఒక రకమైనటువంటి సిమెంట్ మాదిరిగా, ఒకవేళ మనం సిమెంటు అలాగే నీరు, మట్టి కలిపితే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి చాలా జిగురుగా, చాలా గట్టిగా, చాలా సాంద్రతతో ఈ మట్టి అనేది కనపడుతుంది. ఇలాంటి మట్టి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. దాదాపుగా 150 మీటర్లు ఈ రకంగా మట్టి పేరుకుపోవడం ద్వారా పూర్తిగా ఈ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు అయితే కలిగినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఈ రకంగా సీపేజ్ వాటర్ కూడా ఈ మట్టితో కలిసిపోవడం ద్వారా పూర్తిగా సహాయక చర్యలు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారు లోపలికి వెళ్లేందుకు కూడా తీవ్రమైనటువంటి అవరోధాలు ఎదురవుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఈ లోకో అనేది టన్నెల్ నుంచి బయటకు వచ్చింది. కొంతమంది రెస్క్యూ సిబ్బంది కూడా గత రాత్రి వెళ్ళినటువంటి సిబ్బంది అంతా కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఈ రకంగానే మట్టిని అయితే ప్రస్తుతం బయటకు తరలిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు మరికొన్ని గంటల్లో ఈ బెల్ట్ను కూడా సిద్ధం చేసే, ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ను కూడా సిద్ధం చేస్తే ఇలాంటి మట్టిని వేగంగా బయటికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రిపేరింగ్ పనులు, కన్వేయర్ బెల్ట్ రిపేరింగ్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే మనం చూసుకోవచ్చు మరికొంతమంది ఏదైతే సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది మళ్ళీ లోపలికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టేందుకు రెడీ అవుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం టన్నెల్ లోపల సహాయక చర్యలు అనేది చాలా వేగంగా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు అయితే కనపడుతున్నాయి. ఇలాంటి మట్టితో పాటుగా నీటిని బయటికి తరలింపడంతో పాటుగా ఇటు టీబీఎం మిషన్ సంబంధించిన శకలాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా గ్యాస్ కట్టర్లతో కట్ చేసి వాటిని కూడా బయటికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ అంజితో, శివకుమార్, TV9 ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి.